రైతాంగం పండించిన అన్ని పంటలు షరతులు లేకుండా మక్కలు కొనండి. అదే విధంగా ఆపేసిన సన్ఫ్లవరు మరియు శనగల కొనుగోలు కేంద్రాలు పునః ప్రారంభించండి. మొక్కజొన్న కొనుగోలుకు మీ కేబినెట్ ఏదో వద్దన్నది, కొనొద్దన్నది మీ కేబినెట్ నిర్ణయం తీసుకున్నారు అన్నారు. మరి కేసీఆర్ ఉండగా, బీఆర్ఎస్ పార్టీ ఉండగా కొన్నాం కదా జొన్నలు, నువ్వెందుకు కొనవు? ముందే చెప్పాలి. మరి పండుగకు ముందే మేము కొనం ఈ సంవత్సరం అంటే వేరే పంట పెట్టుకుంటారు. యాళ్లకు పంట చేతికి వచ్చినాక, కళ్ళంలో వచ్చినాక నేను వడ్లు కొనా అని ఎత్తెత్తెట్లా? నడిమిట్లు ఎత్తేస్తోడు రైతు బిడ్డ అవుతాడా? నువ్వు రైతు ద్రోహివి. నువ్వు ఇలా రైతుల ఉసురు పోసుకుంటున్నావు. నువ్వు తిట్ల పురాణం తప్ప, ఒర్రుడు తప్ప, సిగమూగుడు తప్ప పనిచేసే తెలివితేటలు నీకు లేవు. ఏమనంటే ఎంతసేపు కేసీఆర్ను తిట్టా, హరీష్ రావును తిట్టా, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులను తిట్టా తప్ప నువ్వు ఏదైనా చేసిన మంచి పని ఉంటే చెప్పున్నావు. మేము రాజకీయం కోసం మాట్లాడతలేము. రైతుల యొక్క కష్టాన్ని కళ్ళతో చూసి, రైతుల బాధలు చెవులతో విని, రైతుల మధ్య నీకు తట్టి లేపే ప్రయత్నం చేస్తున్నావు. దయచేసి ముఖ్యమంత్రి గారు వెంటనే నువ్వు నీ మంత్రులు కొనుగోలు కేంద్రాలకు రండి, రైతుల వ్యతలు బాధలు వినండి, సమస్యను పరిష్కారం చేయండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. రైతు సోదరులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎక్కడికక్కడ కాంగ్రెస్ మంత్రులను, ఎమ్మెల్యేలను నిలదీయండి. అట్లయితే గానీ వీళ్ళకి దారికి రాదు. 3-4 రోజుల్లోగా పరిస్థితిలో మార్పు రాకపోతే కలెక్టరేట్ల ముందు వంట వార్పు పెడతాం, ధర్నాలు పెడతాం, ఈ జాతీయ రహదారులను దిగ్బంధం చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తా ఉన్నా.